గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆ యొక్క ఏదైతే కర్కస కేలుందో మన రక్కస కేలుందో దానికి సమాధానంగా అద్భుతమైన విన్యాసం చేసి ఆ ప్రాంతంలో ఉండే తీవ్రవాద సంస్థలు వాళ్ళ కార్యాలయాలను ధ్వంసం చేయడంతో పాటు ఏదైతే వాళ్ళ యొక్క 11 ఏజెన్సీ కూడా ధ్వంసం చేసి భారతదేశం యొక్క శక్తి, వైజ్ఞానిక శక్తి, భారతదేశ వైమానిక శక్తి, భారతదేశం సంబంధించిన అన్ని రకాల శక్తి ప్రదర్శన చేసి ఇవాళ భారతదేశం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఏ విధంగా చేశారు ఆ చేసిన మాకు ఉందండి. బ్రహ్మోస్ మిసైల్ మన వాళ్ళు తెలియసి పంపించడానికి దేశంలో ఎక్కడికున్నా ఎలా చేశారబ్బా మాకు కూడా మిసైల్ ఇవ్వండి. మన వాళ్ళు మన మంత్రులు మన పురంధరేశ్వరి గారు చెప్పారు మాకు ఇవ్వండి. ఎన్ని కోట్ల రూపాయలు ఆర్డర్స్ వచ్చాయంటే 30,000 కోట్ల రూపాయలు కేవలం బ్రహ్మోస్ మిసైల్ కోసం ఆర్డర్స్ వచ్చాయంటే ఇవాళ మన దేశం ఎంత శక్తిశాలిగా మారిందో మనందరం కూడా గర్వపడే విధంగా ఇవాళ భారతదేశం తయారవుతుంది. ప్రపంచంలో ఉండే అనేక మంది ఎవరైతే భారత సంతతికి చెందిన వాళ్ళు వాళ్ళందరూ చెప్తున్నారు, సగర్వంగా చెప్తున్నారు, నేను భారతీయ మూలాలకు చెందిన వాడిని, మా తల్లిదండ్రులు మా పూర్వీకులు భారత వంశానికి చెందిన వాళ్ళు ఎవరో చెప్తున్నారు. ఆశ్చర్యపోతున్నారా? సౌత్ కొరియాలో ఉండే సౌత్ కొరియన్. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా మీడియా సంబంధించిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మేము సారథ్యం అని చెప్పి జిల్లాల పర్యటన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇవాళ రెండో జిల్లాగా నంద్యాల రావటం జరిగింది. నవనందుల క్షేత్రం నంద్యాల రావటం, ఈ ప్రాంతానికి సంబంధించిన ఏవైతే అనేక రకాల విషయాలు పూర్తి చేయాల్సిందో వాటినన్నింటినీ పూర్తి చేస్తూ ముందుకెళ్తామని, ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాలకి పెంచే విధంగా ప్రతి గ్రామంలో జెండా వేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఆ విధంగా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. మన ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్ట్స్, మన ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక కేంద్రాల వాటి పునర్వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పి, అలాగే రాయలసీమని రతనాల సీమగా మనం కొలుస్తాం. నిజంగా ఆ నామానికి సార్థక నామం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఏవైతే మనకి రావాలో వాటన్నిటి తీసుకొస్తాం. నీళ్లు, ప్రాజెక్టులు, అలాగే ఉద్యోగాలు, అలాగే మన ప్రాంతానికి ఎవరైతే పర్యాటకులు రావాలో ఆ స్థాయిలో తీసుకొచ్చే అన్ని ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి, భారతీయ జనతా పార్టీని ముందుండి మీరు కూడా నడిపించాలని మీడియా మిత్రులందరూ కోరుకుంటూ, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఏ ప్రయత్నం చేయాలో అర్థం కాక ఇవాళ టిఆర్ఎస్ ఏదైతే పార్టీ ఉందో బిఆర్ఎస్ గా మారిన ఆ పార్టీ ఇవాళ అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లోనే ఈ రాష్ట్రంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే కృష్ణా గోదావరి పైన మిగులు జలాలకు సంబంధించిన అంశాన్ని వాళ్ళు తేల్చి ముందుకు తీసుకెళ్తారు. ఆ విధంగా తీసుకెళ్తారు. దాంట్లో ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మన ప్రాంతానికి సంబంధించిన ఏ విషయాలు రక్షించుకోవాలి, ఏ విధంగా మన నీటి హక్కుల్ని కాపాడుకోవాలో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసి ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించి ముందుకు తీసుకెళ్తుంది తెలియజేస్తారు. దాని గురించి చెప్పాను. ఇప్పుడంతా ఏదైతే ట్రిబ్యునల్ యొక్క నిర్ణయం ఉందో, ఏవైతే మిగులు జలాల పైన, నికర జలాల పైన ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించి అభ్యంతరాలని ప్రభుత్వం ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆ విధంగా మేము తప్పనిసరిగా చేస్తాం. రాయలసీమని సస్యశ్యామలం చేసే అన్ని పనులు మేము చేస్తామని తెలియజేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.